నా ఇల్లు ఎప్పుడు నీట్‌గా కనిపించడం కోసం నేను రోజు కొన్ని అలవాట్లయితే పాటిస్తానండి. సో, ఆ అలవాట్లు ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఒక చిన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి. సో, ఫస్ట్ అయితే మనం లేవగానే ఇల్లు తుడుస్తాం కదా! సో, ఇల్లు తుడిచేటప్పుడు ఓన్లీ ఇల్లే కాకుండా నేను ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. టీవీ పైన ఇవన్నీ వైఫై కనెక్షన్ అండ్ సెటప్ బాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! సో, ఇవన్నీ కూడా నేను నార్మల్ ప్లెయిన్ క్లాత్‌తోనే తుడిచేస్తాను. పైన తుడిచేస్తాను. ఎందుకంటే రోజు తుడుస్తాం కాబట్టి మట్టి ఉండదు. దుమ్మేమి ఉండదు. అసలు తుడవకపోతే దుమ్ము పట్టేస్తది కదా! సో, నేను ఒక క్లాత్ అక్కడ పెట్టేసుకుంటాను. సో, ఆ క్లాత్ తోటి నేను మొత్తం ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇదంతా కూడా తుడిచేసుకుంటాను. మొత్తం మార్నింగ్ క్లీనింగ్‌కి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ పడుతుందండి. ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే మా ఇంట్లో ఫర్నిచర్ తక్కువ. ప్రెజెంట్ ఇప్పుడున్న ఇంట్లో అయితే నేను అన్ని ఫర్నిచర్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి అంత టైం ఏం పట్టదు. తర్వాత వచ్చేసి టీవీ రిమోట్స్ కూడా నేను ఇలా నార్మల్ క్లాత్ తోటి ఇలా తుడిచేసుకుంటాను. దీనివల్ల ఏంటంటే బటన్స్ లోపలికి గట్టా దుమ్ము వెళ్ళకుండా ఉంటుంది. సో, బటన్స్ పాడవకుండా ఉంటాయండి. సో, రోజు పైన ఇలా తుడిచేసుకుంటే మనకి ఏంటంటే నీట్‌గా ఉంటుంది. ఇలా తుడిచేసుకున్న తర్వాత ఇంకా నేను ఎక్కడివక్కడ పెట్టేస్తాను. టీవీ ఏరియాలో పెట్టేస్తాను. దాని తర్వాత ఇంకా ఇల్లంతా కూడా తుడిచేస్తాను. తుడిచేటప్పుడు అక్కడక్కడ బూజులు ఉంటాయి కదండీ! సో, అవి వీలైనంత వరకు కూడా నేను అందేసుకుంటాను. పైనే నేను క్లీన్ చేసేస్తానండి. సో, దానివల్ల ఏంటంటే మనకి నీట్‌గా కనిపిస్తది. ఎప్పుడో ఒకసారి బూజులు అందుకుందామంటే ఈలోపు మనకి ఈరోజు క్లీన్ చేస్తే రేపటికే పట్టేస్తాయి. సో, అలాంటప్పుడు ఎప్పుడో క్లీన్ చేస్తే అవ్వదు కదా అని చెప్పి నాకైతే నచ్చదు. వీలైనంత వరకు నేను అందుకోవడానికి ట్రై చేస్తాను. మనకేంటంటే పైన ఫ్లోరు మనకి అందకపోతే కష్టం తప్ప అందితే మాత్రం ఈజీగా అందేసుకోవచ్చు. సో, నాకైతే అందేస్తాయండి. కుర్చీ ఎక్కితే ఈజీగా అందేస్తుంది. సో, అందుకని నేను వీలైనంత వరకు ఇలా క్లీన్ చేసేసుకుంటాను. పైన క్లీన్ చేసేస్తాను. ఈ లైట్ దగ్గర అదంతా కూడా. అదేవిధంగా తుడిచేటప్పుడు డోర్ మూలల్లో ఇదంతా కూడా నేను క్లీన్ చేసుకుంటానండి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ డస్ట్ పట్టకుండా ఉంటుంది. అలాగే కిటికీలు అవన్నీ కూడా నార్మల్‌గా తుడుస్తాను. క్లాత్‌తో అదంతా తుడవను. రోజు అది చేయలేం కదా! సో, ఓన్లీ డోర్స్ లోపల ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. సో, మార్నింగ్ క్లీనింగ్ అనేది మోస్ట్‌లీ ఇలా ఉంటుంది. అండ్ మోపింగ్ వచ్చేసి 2 డేస్‌కి ఒకసారి చేస్తూ ఉంటానండి. డైలీ చేయను. అండ్ ఈ బూజులు అందుకోవడం కూడా మంగళవారం, శుక్రవారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా నేను ఇంకొక అలవాటుగా చేసుకున్నాను. సో, ఇంకా క్లీన్ చేసేస్తాను. సో, మార్నింగ్ క్లీనింగ్ అయితే అలా ఉంటుందండి. దాని తర్వాత కిచెన్ ఎప్పుడు నీట్‌గా ఉండడానికి కొన్ని అలవాట్లున్నాయి. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి మనం ఇలా కార్డ్‌బోర్డ్ మీద కూరగాయలు అవన్నీ కట్ చేసేసిన తర్వాత నేను వెంటనే ఈ బోర్డ్‌ని క్లీన్ చేసేస్తానండి. నార్మల్ వాటర్ తోటి రోజు క్లీన్ చేస్తాను. వీక్లీ వన్స్ క్లీనింగ్ వేరే ఉంటుంది. బట్ రోజు మాత్రం ఎప్పుడు కూరగాయలు కోసినా కూడా ఈ బోర్డు అలాగే దీంతో పాటు నైఫ్ కూడా నేను నార్మల్ వాటర్‌తో అలా క్లీన్ చేసేసి అక్కడ పెట్టేస్తాను. సో, ఇది ఒకటి. అలాగే పేలర్ యూజ్ చేస్తే గనక అది కూడా అంతేనండి. వెంటనే నార్మల్ వాటర్ తోటి అలాగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. సో, దీనివల్ల ఏంటంటే జిడ్డుగా ఉండకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అండి, మనం పోపు దినుసులు పెట్టే అస్తమానం రోజులో ఒకసారైనా వాడుతూ ఉంటాం కదా! సో, వాడేటప్పుడు మనం జిడ్డు చేతులతో పట్టుకుంటూ ఉంటాము వంట చేసేటప్పుడు. సో, దీనికి కూడా ఏంటంటే నేను యూజ్ చేసిన వెంటనే దీన్ని పైన పొడి క్లాత్ ఒకటి పెట్టుకుంటాను కదా! నేను హ్యాండ్ తుడుచుకోవడానికి. సో, ఆ క్లాత్ తోటి వెంటనే తుడిచేసుకుంటానండి. వెంటనే తుడిచేసుకుంటే మనకి నీట్‌గా ఉంటుంది. ఎప్పుడో చేద్దాంలే, పెడదాంలే అంటే మాత్రం జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. సో, ఎప్పుడు నేను ఒక క్లాత్ అనేది నాకు ఒక అలవాటనమాట. వంట చేసేంత వరకు భుజం మీద ఒక క్లాత్ ఖచ్చితంగా ఉంటుంది. హ్యాండ్స్ తుడుచుకోవడానికైనా, దేనికైనా. సో, ఇలా తుడిచేసుకొని నేను ఎక్కడున్నది అక్కడ పెట్టేసుకుంటాను. అలాగే ఏది యూజ్ చేసినా డబ్బాలు ఏవైనా సరే అండి, ఇవేంటంటే నేను హ్యాండీగా గ్యాస్ పక్కన పెట్టుకుంటూ ఉంటాను. ఉప్పులు, పసుపు, కారం ఇవన్నీ కూడాను. సో, గ్యాస్ పక్కన ఉంటే ఇంకా జిడ్డు పట్టేస్తాయి కదా! సో, అందుకని ఇవి కూడా నేను నేను యూజ్ చేసిన వెంటనే మూత పెట్టేసిన తర్వాత ఎంత పనండి ఒక 2 సెకండ్స్ అంతే. అలా పైన తుడిచేసి చుట్టూ కూడా నార్మల్‌గా తుడిచేసుకొని ఎక్కడుండేవి అక్కడ పెట్టేసుకుంటాననమాట. అండ్ తర్వాత ఏంటంటే గ్యాస్ మామూలుగా వంట అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు నేను అంటే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సో, ఈ 3 సార్లు మనం కుకింగ్ చేస్తాం కదండీ! సో, పొద్దున్న, మధ్యాహ్నం వచ్చేసి నేను నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసేస్తాను. అది కాకుండా ఈవినింగ్ వేరే ఉంటుంది. అది నేను చూపిస్తాను. ఇవి కాకుండా మనం వంట చేసేటప్పుడే పడుతూ ఉంటుంది కదా! సో, వెంటనే నేను క్లాత్ తోటి తుడిచేస్తానండి. అది అలవాటు. దీనివల్ల ఏంటంటే ఎప్పుడు చూసినా మన గ్యాస్ అదనేది క్లీన్ ఉంటుంది. అదేవిధంగా ఏమంటారు, ఇది ఆన్ చేసుకునేది ఉంటుంది కదా! సో, దీని నేమ్ నాకు సరిగ్గా తెలీదు. సో, ఈ ఏరియాలో కూడా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే
మనం వంటకి యూజ్ చేసే గరిటెలు, స్పూన్స్ అవన్నీ కూడా నేను గ్యాస్ మీద అస్సలు పెట్టనండి. గ్యాస్ మీద ఎంత క్లీన్ చేసుకున్నా దాని మీద ఉన్నటువంటి మురికి అన్న పట్టుకుంటుంది ఫస్ట్ వన్. ఇంకొకటి ఏంటంటే గ్యాస్ అదంతా కూడా జిడ్డుగా అయిపోతుంది. సో వంట చేసేంత వరకు కూడా నేను ఒక ప్లేట్ పెట్టుకుంటాను. సో దాంట్లో నా స్పూన్స్, గరిటెలు ఏమైనా ఉంటే వంటకి ఉపయోగించినవి దాంతో పెట్టుకుంటాననమాట. సో దానివల్ల నా గ్యాస్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది. పడిన వెంటనే తుడిచేస్తానండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మిక్సీ కూడా అంతే. మిక్సీ కూడా నేను వాడిన వెంటనే నేను ఇలాగా తడి క్లాత్తో తుడుస్తాను. అంటే ఎక్కువ ఏదైనా పడింది, చిరాగ్గా ఉంది అంటే మాత్రం నేను క్లాత్ తడి చేసేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ ఒకసారి తడి క్లాత్ పెట్టేసి దాని తర్వాత పొడి క్లాత్ పెట్టి తుడిచేస్తాను. ఏం లేదు బాగానే ఉంది అనుకుంటే మాత్రం పొడి క్లాత్ అయినా సరే నేను క్లీన్ చేస్తాను. క్లీన్ చేయకుండా అయితే మాత్రం యూజ్ చేసిన మిక్సీ మాత్రం అస్సలు పెట్టనండి. ఒకవేళ నాకు అప్పుడు టైం దొరకలేదంటే అక్కడ మిక్సీ పెట్టేసి పనంతా అయిపోయిన తర్వాత అయినా సరే నేను నార్మల్గా పొడి క్లాత్తో తుడిచి దాని తర్వాత మాత్రమే దాని ప్లేస్లో దాన్ని పెడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే జనరల్గా నేను చాలామంది దగ్గర చూసింది ఏంటంటే పిండి అవన్నీ రుబ్బేటప్పుడు దాంట్లో మనం చేయి పెడతాం కదండి. సో ఆ చేయితోనే మనం స్విచ్ చేసేస్తూ ఉంటాము. సో ఆ స్విచ్ అంతా కూడా చాలా డర్టీగా ఉంటుంది. సో అలా అయితే ఎప్పుడు నేను చేయను. మోస్ట్లీ నేను లెఫ్ట్ ఫింగర్ యూస్ చేసి నేను స్విచ్ అనేది ఆన్ చేస్తూ ఉంటాను. సో స్విచ్ అయితే ఎప్పుడు మాత్రం ఆ చేత్తో పట్టుకోను. సో ఇలాగ నేను తడి క్లాత్తో ఒకసారి తుడిచి తర్వాత పొడి క్లాత్తో కూడా తుడిచేస్తానండి. ఎందుకంటే నీటి మరకలు ఉండిపోతాయి కదా. సో ఇది చేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తాను. మళ్ళీ చెమ్మగా ఉంటుందని చెప్పి తర్వాత దీనికి తొడిగేసి నేను ప్లేస్లో పెట్టేస్తాను అనమాట. సో ఇది నేను యూజ్ అండి. ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఇలా నేను క్లీన్ చేసి పెట్టేస్తాను. తర్వాత నేను మిక్సీ ఎక్కడుందో దాని జార్లు కూడా దాని ఎదుర పెట్టేసుకుంటాను. సో మనకి ఏంటంటే ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేయదు. అదేవిధంగా గ్రైండర్ కూడా అంతేనండి. నేను యూజ్ చేసిన వెంటనే నేను ఇలా తడి క్లాత్ పెట్టేసి ఒకసారి తుడిచేసి తర్వాత పొడి క్లాత్ తోటి తుడిచేసుకుంటాను అనమాట. తుడుచుకుని ఒక 5 నిమిషాలు ఆరిపోయిన తర్వాత కవర్ అనేది దీనికి వేసేస్తాను. గ్రైండర్కి అయితే మాత్రం ఖచ్చితంగా తడి క్లాతే పెడతానండి. ఎందుకంటే పిండి కదా, ఎంతో కొంత పడుతుంది మనకి గ్రైండర్ మీద. సో మిక్సీ మీద కొన్నిసార్లు పడదు కదా. సో అలాంటప్పుడు పొడి క్లాత్ యూస్ చేస్తానన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఒక క్లాత్ యూస్ చేస్తున్నాను కదండి తడిపి. అవి ఏంటంటే మన ఇంట్లో పాత కాటన్ సారీస్ అవి ఉంటాయి కదా. సో ప్రజెంట్ అయితే అవి యూస్ చేస్తున్నాను. నేను ఏం చేస్తానంటే ఒక క్లాత్ వచ్చేసి వారం రోజులు యూస్ చేస్తానండి. దాని తర్వాత పడేస్తాను. సో అది అలవాటు. బట్ ఈసారి ఏంటంటే కిచెన్ టవల్స్ కొనుక్కుందామని ఉంది. బట్ ఇదేంటంటే ఎప్పటి నుంచి ఇలా అలవాటు అయిపోయి ఇది చేస్తున్నాను అనమాట. సో కిచెన్ వచ్చేసి అలా ఉంటుంది. మార్నింగ్ నేను టిఫిన్ టైం మీకు అది షూట్ చేసి చూపించానండి. సో దాని తర్వాత టిఫిన్ సెక్షన్ అదంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బెడ్రూమ్ క్లీన్ చేయడానికి వస్తాను. సో మార్నింగ్ ఒకసారి తుడిచేసినా కూడా మళ్ళీ నేను అంటే పిల్లలు, హస్బెండ్ వీళ్ళందరూ లేచిన తర్వాత కిటికీ డోర్స్ అన్నీ నేను ఓపెన్ చేసేస్తాను. లోపలికి మనకి సన్ రైజ్ అనేది రావడం చాలా మంచిది. ఎప్పుడు చీకటిగా ఉంటే అంత మంచిది కాదు కదా. సో ముందు అది చేస్తాను. దాని తర్వాత బెడ్షీట్స్ అవన్నీ ఫోల్డ్ చేసేస్తాను. నార్మల్గా మనం ఏంటంటే లెగ్సిన వెంటనే మంచం అదంతా సర్దుకోవాలని అంటూ ఉంటారు. బట్ ఇది అందరికీ అవ్వదు కదండి. ఎందుకంటే మనమైతే ముందు లెగిస్తాం, బట్ వీళ్ళని వాళ్ళు లెగాలి కదా. సో ఇదైతే మాత్రం నాకు కొంచెం టైం పట్టేస్తుంది. మార్నింగ్ అయితే అంటే మరి ఎర్లీ మార్నింగ్ అయితే చేయలేను. 8:30 అలా అవుతుంది. సో దాని తర్వాత నేను ఇంకా బెడ్షీట్ అదంతా కూడా వేసేసుకుంటాను. వేసుకునేటప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అనేది ఫాలో అవుతానండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీతో షేర్ చేస్తున్నాను. బట్ అయినా కూడా ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఏంటంటే నేను ఈ బెడ్షీట్కి 4 వైపులా కూడా ఇలాగా నాటు వేసుకుంటానండి. ముడి వేసుకొని ఈ కింద ఏమంటారు పరుపు కిందకి నేను అది పెట్టేసుకుంటాను. పెట్టుకుని మనకి చెయ్యి వెళ్ళని చోటేమో నేను దువ్వెనతో ఇన్సర్ట్ చేసుకుంటానండి. సో దీనివల్ల ఏంటంటే మీరు వేసింది మళ్ళీ తీసే వరకు అలానే ఉంటుంది. పిల్లలు ఆడుకున్నా తొక్కేస్తారు, లేదంటే మనం కూర్చునేటప్పుడు అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండడం కోసం నేను ఇలా చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ వీడియో కొంచెం షేక్ అవుతుంది, ఏమీ అనుకోవద్దు. సో వీడియో పట్టుకోవడానికి ఎవరు లేకపోతే మా నిత్యాన్ని తీయమన్నాను. సో అది చిన్నపిల్లకి కదా, దానికి సరిగ్గా రాలేదు. సో అందుకలా తీసింది. సో ఇది కొంచెం ఇగ్నోర్ చేసేయండి. చూసారు కదా, ఈ నాటు వేసుకున్న భాగం నేను ఇలా లోపలికి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ చేత్తో అవ్వట్లేదు అనుకున్న ఏరియాలో ఈ కోమ్ సహాయంతో లోపలికి ఇలా నేను ఇన్సర్ట్ చేసేసుకుంటాను. సో బెడ్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇలా చేస్తాను. మార్నింగ్ నా రొటీన్ ఇలా ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే షింక్ పక్కన నేను ఇలా చిన్న డస్ట్బిన్ ఎప్పుడూ పెట్టుకుంటానండి. పెట్టుకుని షింక్లో డైరెక్ట్గా నేను తుక్కదంతా పాడేయకుండా అలా డస్ట్బిన్లో వేసుకోవడం వల్ల ఏంటంటే షింక్ ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది. సో అంటే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను
నైట్ రొటీన్ చూపిస్తున్నాను. నైట్ టైం వచ్చేసి నేను వెజిల్స్ అన్నీ కూడా నైట్ టైమే ఖచ్చితంగా క్లీన్ చేసేస్తాను. సో క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక క్లాత్ వేసాను కదండీ! క్లాత్ వేసి దానిపైన నేను వెజిల్స్ అన్నీ పెట్టుకునే టబ్ ఉంటుంది కదా! సో దాని మీద పెట్టుకుంటాను. దీనివల్ల ఏంటంటే దాంట్లోంచి పడ్డ వాటర్ అంతా కూడా ఆ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసేసుకొని నీట్‌గా ఉంటుందనమాట. సో దాని తర్వాత నేను ఈ వెజిల్స్ అన్నీ కూడా కడిగేసుకుంటాను. నైట్ టైమే కడిగేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ వరకు ఉంటే మనకి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. షింక్ అంతా కూడా మనకి తడిగా ఉంటుంది కదండీ! సో ఎప్పుడు తడిగా ఉన్న చోట ఖచ్చితంగా బ్యాక్టీరియా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం నైట్ టైమే మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, సో మార్నింగ్‌కి అంతా డ్రై అయిపోయి నీట్‌గా ఉంటుందనమాట. అండ్ అలాగే షింక్‌లో సామాన్లు ఏంటి చాలా తక్కువ ఉన్నాయని ఏమి అనుకోకండి. ఎందుకంటే నార్మల్‌గా అయితే 3 టైమ్స్ అలా మనం వెజిల్స్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా! కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ సామాన్లు ఉంటాయి. అంటే చట్నీలు అవన్నీ చేసినప్పుడు ఎక్కువ ఉంటాయి కదండీ! మిక్సీ జార్‌లు అలాంటివి ఉన్నప్పుడు, లేదంటే మజ్జిగ చేసినవి ఉంటాయి కదా! సో అవన్నీ మేము వెంటనే క్లీన్ చేసేసుకుంటాము. అంతసేపు ఉంచమండి. ఎందుకంటే సింక్ నిండిపోతుంది, చిరాకుగా అనిపిస్తుంది. సో అందుకనే నేను వెంటనే క్లీన్ చేసేస్తూ ఉంటాను. సో సామాన్లు అనేవి ఎక్కువ ఉండవన్నమాట. చాలా తక్కువనే ఉంటాయి. అండ్ వెజిల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను ఇంకా కౌంటర్ టాప్ దగ్గరికి వచ్చేసి మెయిన్ గ్యాస్ అండి. ఫస్ట్ నేను చెప్పాను కదా, వంటంతా అయిపోయిన తర్వాత నార్మల్ క్లాత్ తోటి తడి క్లాత్ తోటి క్లీన్ చేసేస్తాను మార్నింగ్ టైం అని చెప్పేసి. బట్ నైట్ టైం ప్రతిరోజు కూడా నేను ఇలాగా స్క్రబ్బర్తో క్లీన్ చేస్తానండి. స్క్రబ్బర్ అంటే నేను ఎక్కువ సబ్బు పెట్టను. ఆల్రెడీ స్క్రబ్బర్కి మనం సామాన్లు తోమేటప్పుడు కొంచెం సబ్బు ఉంటుంది కదండి, నేను దాన్ని కొంచెం గట్టిగా స్క్వీజ్ చేసేస్తాను. అంటే పిండేసి అప్పుడు ఆ కొంచెం సోప్ తోటే నేను క్లీన్ చేస్తాను. దానివల్ల ఏంటంటే నొరగ ఎక్కువ రాదు, ప్లస్ గ్యాస్ మీద ఉన్నటువంటి జిడ్డంతా కూడా పోతుంది. మొత్తం క్లీన్ చేసేస్తాను. అండ్ అలాగే ఇక్కడ మనం ఆన్ ఆఫ్ చేసుకునేది ఉంటుంది కదా, దీని పేరు నాకు ప్రజెంట్ రావట్లేదండి సడన్గా. సో ఆ ఏరియాలో కూడా క్లీన్ చేస్తాను. అక్కడ కూడా మనకి డస్ట్ అనేది మనకి చిరాగ్గా ఉంటుంది కదా, సో అందుకని ఇలా సబ్బుతో కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత తడి క్లాత్ తోటి నేను ఇక్కడ 1-2 సార్లు క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో చేస్తాను. ఎందుకంటే దానివల్ల మనకి ఏంటంటే వాటర్ మరకలు ఏమి పడకుండా ఉంటాయండి. అదేవిధంగా కౌంటర్ టాప్ అంతా కూడా అంతే, నేను ఆ స్క్రబ్బర్ తోటే క్లీన్ చేస్తూ ఉంటాను. డైలీ చేస్తాను నైట్. సో ఇలా క్లీన్ చేసేసిన తర్వాత నేను రీసెంట్గానే తీసుకున్నాను డీమార్ట్లో చిన్న వైపర్ అండి. ఇది వరకే యూజ్ చేసేదాన్ని కాదు. సో దీంతో ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే నేను దాంతో లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. సో వెంటనే మనకి డ్రై అయిపోతుంది. సో ఇలా ఉండడం వల్ల మనకి బ్యాక్టీరియా అలా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మార్నింగ్ లెగ్గానే మనం ఆడవాళ్ళు మెయిన్గా వంటగదిలోకి వస్తాము. సో అది చూడగానే నీట్గా లేకపోతే చిరాకుగా ఉంటుంది. సో చూడగానే నీట్గా ఉంటే డే అంతా ఫ్రెష్గా ఉంటుందని నేను అనుకుంటాను. సో అందుకని నేను నైట్ టైమే ఇలా క్లీన్ చేసేస్తాను. తర్వాత ఇలా పొడి క్లాత్తో చేసేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత నేను షింక్ క్లీన్ చేస్తానండి. ముందైతే షింక్ క్లీన్ చేయను. ఎందుకంటే దీని మీద ఉన్నటువంటి డస్ట్ అంతా ఉంటుంది కదా, సో అదంతా వస్తుందని చెప్పేసి ముందు నేను కౌంటర్ టాప్ క్లీన్ చేసేసి దాని తర్వాత షింక్ ఏరియాకి వస్తాను. సో షింక్ దగ్గర మనం హ్యాండ్ వాష్ చేసుకునే ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేస్తాను. దాని తర్వాత వచ్చేసి పైప్స్ కూడా అదే సోప్తో నేను క్లీన్ చేసేస్తానండి. క్లీన్ చేసి దాని తర్వాత షింక్ కూడా నేను అదే సోప్ తోటి క్లీన్ చేస్తాను. నేను వేరేగా ఇంకేమీ లిక్విడ్స్ అవేమి యూజ్ చేయను. దాంతోనే మోస్ట్లీ నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను. అలాగే వెజిల్స్ క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, స్టీల్ స్క్రబ్బర్ ఒకటిను సాఫ్ట్ స్క్రబ్బర్ ఒకటి 2 యూజ్ చేస్తాం కదా. సో ఆ 2 కూడా నేను ఒకసారి వాష్ చేసేసుకొని సబ్బులో కాకుండా నేను పక్కన పెడతానండి. అందులో అలా ఉంచకూడదని చెప్పేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ నేను క్లీన్ చేసేసుకొని కిటికీ దగ్గర పెట్టేసుకుంటాను. అదేవిధంగా పైప్స్ కూడా నేను ఏంటంటే ఒకసారి నార్మల్గా వాటర్ తోటి క్లీన్ చేసేసుకున్న తర్వాత పొడి క్లాత్ తోటి నేను క్లీన్ చేసేసుకున్నా. లాస్ట్లో ఇంకా షింక్ క్లీనింగ్ చేసేస్తా. సో ఈరోజు వీడియో కొంచెం లెంత్ ఎక్కువైందండి, బట్ మీ అందరికీ నాకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత వంటగదికి ఉపయోగించినటువంటి క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని నేను వాష్ చేసేసుకొని ఆరబెట్టేస్తాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ క్లీనింగ్కి అది రెడీగా ఉంటుందన్నమాట. సో నేను ఈ క్లాత్ చెప్పాను కదా, వారం రోజులు యూస్ చేస్తాను, వారం తర్వాత పాడేస్తూ ఉంటాను. సో ఇది జరుగుతుంది. బట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేయాలనుకుంటున్నాను. కిచెన్ టవల్స్ తెచ్చుకుందామని అనుకుంటున్నాను ఈసారి వెళ్ళినప్పుడు. సో చూడాలి. ఇదైతే నాకు క్లీనింగ్ అయిపోయిందండి. అండ్ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి నా కిచెన్ అనేది ఇంత నీట్గా ఉంటుందన్నమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.